టార్గెట్ ప్రిలిమినరీ 2026 అని ఒక బ్యాచ్ స్టార్ట్ చేశాను నేను. అంటే 2026లో మే 24న జరిగే ఎగ్జామినేషన్కి, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి నేను ఈ బ్యాచ్కి పెద్దగా ఏమీ కష్టపడి ఏం చేయట్లేదు. చాలా సింప్లిఫై చేసి చెప్పాను. ఏంటంటే ఇప్పుడున్న తక్కువ టైంలో, అంటే ఉదాహరణకి డిసెంబరు, ఆ తర్వాత 5 నెలలు, అంటే ఒక 5-6 నెలలు మాత్రమే ఉన్న ఈ టైంలో, 5-6 నెలలు అంటే ఎంతండి, కాస్త అటు ఇటుగా ఒక 150 లేదా 180 రోజులు అనుకోవచ్చు. సో ఒక 180-150 రోజుల సమయంలో ఒక స్టూడెంట్ ప్రిలిమినరీ పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇంకో ఇవే చదువు, అంటే ఫోకస్డ్గా ఆర్ లిమిటెడ్ సోర్సెస్ ఆఫ్ ఎఫెక్టివ్ సోర్సెస్ చేశాను. అంటే ఎన్సీఆర్టీలు అన్ని చదవక్కర్లేదు, లక్ష్మీకాంత్ లాంటివి చదవకపోయినా పర్లేదు, ఒకళ్ళు చదివితే ఎలా ఏం చాప్టర్లు చదవాలి, అదేవిధంగా ఎకనామిక్స్ పుస్తకాలు చదవకపోయినా పర్లేదు, ఇలా ఏవైతే పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదో వాటిని తెలియజెప్పే ప్రయత్నం. ఉదాహరణకి నితిన్ సింఘానియా ఉంది, నితిన్ సింఘానియా పుస్తకం చదవాలి, కానీ అన్నీ చదవక్కర్లేదు, అందులో దాదాపు ఒక 70 చాప్టర్లు ఉంటే అన్నీ చదవక్కర్లేదు. ఇలా ఏమేమి చదవాలి, ఏం చదవకూడదు లాంటివి ఐడెంటిఫై చేసి చెప్పడం. అలాగే ఇప్పుడు ఈ బ్యాచ్ని, టార్గెట్ ప్రిలిమినరీ బ్యాచ్ని ఏం చేశానంటే, ఇదిగో లిమిటెడ్ సోర్సెస్ అన్నాను కదా, దాన్ని నేనే ఒక టైం టేబుల్ డిజైన్ చేసి చెప్తాను నీకు. ఆ టైం టేబుల్లోని చదువు. అలాగే నేను టెస్టులు పెడతాను రోజు. టెస్టులకు కూడా కరెంట్ అఫైర్స్ అయితే కనుక వాటికి సంబంధించిన రిసోర్సెస్ నేనే ఇస్తాను. అంటే నీకు తక్కువ టైము ఉంది, అందుకే నీ టైంను సేవ్ చేసుకో. నువ్వు చేయాల్సిన పని ఏంటి? చదవడం. మరి నువ్వు పుస్తకంలాగా పేపర్ ఓపెన్ చేసి నేను ఇందులో ఏం చదవాలి? ఎందుకు? ఈ న్యూస్ పేపర్లన్నీ చదివి ఆ న్యూస్ పేపర్లో ఉన్న వాటన్నిటినీ తీసుకుని వాటిని కన్సైజ్ చేసి ఇచ్చే బాధ్యత నాది కదా. నేను ఆ కన్సైజ్ చేసి నీకు ఇస్తున్నప్పుడు మళ్ళీ నువ్వెందుకు అనవసరంగా అన్ని పుస్తకాలు చదవాలి, అన్ని మెటీరియల్ చదవాలి, అన్ని రకాలైన పేపర్లు చదవాలనుకోవడం? చదవచ్చు ఎప్పుడు? టైం ఉన్నప్పుడు, లేదా నాకు ఇవాళ కాదండి, నెక్స్ట్ ఇయర్ కాదండి, ఆ నెక్స్ట్ ఇయర్ రాస్తున్నాను అన్నప్పుడు. అందుకని ఐ రిపీట్, ఐ అగైన్ రిపీట్. ఎంత చదవాలో తెలుసుకో. ఎంత చదవాలో తెలుసుకోకుండా నేనేం చేస్తున్నాను? నేనే కన్సల్ట్ చేస్తాను. సింపుల్ చెప్పమంటారా? నేను ఇచ్చింది చదవండి చాలు, నేను చెప్పింది చేయండి చాలు, నేను ఎలా డ్రైవ్ చేస్తానో నడవండి చాలు, నేను దూరంగా ఎలా తీసుకెళ్లాలో చెప్తాను చాలు. అంటే క్యాబ్ ఎక్కి కూర్చోవడంలాగా గూగుల్ మ్యాప్ పెట్టుకుని ఆయన చూసుకుంటాడు. అలా నీకు భారాన్ని తగ్గించుకొని నీ సమయాన్నంతటిని కేవలం రివిజన్స్ మీద మాత్రమే పెడితే, టెస్ట్ సిరీస్ మీద మాత్రమే పెడితే ఎందుకు రాదు? 8897826108 ఫోన్ చేయండి, ఎలా వస్తుందో మేము చెప్తాం. IAS for All ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.